పుట్టినటువంటి మానవుడి యొక్క దినములు యుద్ధ దినములు అనేశాడు. ఇందులో క్రైస్తవులు క్రైస్తవేతరులు అనలేదు, లేకపోతే యేసును నమ్మినోళ్ళు నమ్మనోళ్ళు అనలేదు. భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా. ఏబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం చెప్పు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా. నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటే ఏ మనుషుడైనా ఒక యుద్ధ రంగంలోకి అడుగు పెట్టాడు భూమి మీద పుట్టినోడు. బాగా వినండి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఒక యుద్ధ రంగంలో ప్రవేశించాడు. రకరకాల పోరాటాలు. చిన్న వయసులో తల్లి సమయానికి పాలు ఇవ్వకపోతే పాల కొరకు బిడ్డ ఏడుపుతో పోరాడుతుంది. 5 ఏళ్ల ప్రాయం రాగానే బడికి వెళ్ళమని పెద్దోళ్ళు నెడితే పోను మొర్రో అని వీడు పోరాడతాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఏ వయసు నుంచి స్టార్ట్ అయిందో ఫైటింగ్. అవునా కాదా? ఈ రకంగా ఎన్నో రకాల పోరాటాలలో మనుషుడు మునిగి తేలుతా ఉంటాడు. ఫైటింగ్ లేని మనిషి అంటూ ఎవ్వరూ లేరు, పోరాటం లేని వ్యక్తి అంటూ ఎవ్వరూ లేరు. అయితే పోరాటాలు 2 రకాలు. దేవుణ్ణి ఎరిగినోళ్ళు పోరాడే పోరాటం వేరు, దేవుణ్ణి ఎరగనోళ్ళు పోరాడే పోరాటం వేరు. దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తులు పోరాడతారు వాళ్ళు కూడా, కానీ వాళ్ళ పోరాటాలన్నీ శరీర సంబంధమైన వాటి కోసమే. అయితే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకు కూడా పోరాటం ఉందన్నాడు. బాగా వింతముడు, మైండ్కి ఎక్కించుకుంటేనే ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతారు. ఇది ఎక్కలేదనుకో మీ వల్ల కాదు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు పోరాడతారు. ఈ పోరాటం అంతా కూడా ఆత్మ సంబంధమైన వాటి కోసం. దేవుణ్ణి ఎరిగి కూడా మనం శరీర సంబంధమైన వాటి విషయంలో పోరాడే దానికి లేదు. మన ఫైటింగ్ అంతా కూడా ఆత్మ సంబంధమైన వాటి కోసమే అయి ఉండాలి అనేది దేవుడు మనకు నేర్పుతున్న పాఠం. అన్యజనుల వలె, బాగా వినండి, అన్యజనుల వలె మీరు మిగిలిన వాటన్నిటి విషయాలను గూర్చి విచారింపవద్దు అన్నాడు. ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకుందునా, ఈ బలహీనత వచ్చింది ఎట్లా విడుదల పొందుదునా, ఈ సమస్య వచ్చింది ఎలా తీర్చుకుందునా, ఈ పిల్లల భవిష్యత్తు ఏమిటి, అదేమిటి, ఇదేమిటి, వీళ్ళు ఏం తింటారు, ఏం తాగుతారు, వీళ్ళకి ఏం ధరింపజేయాలి, వీళ్ళకి నివాసం ఏంటి, అదేమిటి, ఇదేమిటి అని ఒకవేళ మీరు విచారిస్తారేమో. మీరు మనుషులు ఇంగిత జ్ఞానం కలిగిన వాళ్ళు ఏదైనా సాధించుకోగలరు మీరు. కానీ మీ అంత జ్ఞానము లేని, మీ అంత తెలివి లేని పక్షులను చూడండి, భూజంతువులను చూడండి, చెట్లను చూడండి, పూలను చూడండి. చెట్లు మనకంటే శ్రేష్టమైనవా? పూలు మనకంటే గొప్పవా? పక్షులు జంతువులు మనకంటే శ్రేష్టమైనవా? భూమి మీద అన్నిటికంటే శ్రేష్టమైనది ఎవరు? మానవుడు. స్తోత్రం చెప్పు. కానీ ఆ అల్ప ప్రాణులను సైతం మీ తండ్రి పోషించుచున్నాడు అన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని నిత్యము పోషించుచున్నాడు. ఎక్కడో లేదు ప్రమాదం నీ బాడీ. అనేకులను నీవు రక్షింపకుండున్నట్లు, అనేకులు నీవు ప్రభావితం చేయకుండున్నట్లు నీకు అడ్డు తగిలి దురాత్మలు పోరాటం చేస్తూ ఉంటాయి. నువ్వు ఫ్రీగా ఉంటే దేవుని పని చేసే అవకాశం ఉందని రకరకాలే తీసుకొచ్చి నిన్ను దేవుని పని చేయకుండా అడ్డు పెడతా ఉంటాయి. నువ్వు ప్రశాంతంగా ఉంటే ఎవరికోవడదో దేవుని వాక్యం పంచుకుంటావు, అందుకని ఏదో టెన్షన్స్ నీకు వచ్చేటట్టు చేస్తూ ఉంటాయి. నువ్వు వాటి మైండ్లో పడిపోయి నీ బాధ్యతను విస్మరిస్తూ ఉంటావు. ఏ టెన్షన్స్ అన్నా తీసుకొచ్చి అవి ముందు పెట్టని. నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, ఎన్ని టెన్షన్స్ సైతాన్ నీ ముందుకు తీసుకొచ్చిందో వాటన్నిటిని డీల్ చేసే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు వాటి వైపు కాదు చూడాల్సింది, దేవుడు నీకు అప్పచెప్పిన కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం నువ్వు దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాడు నీకు అడ్డు తీసుకొచ్చి పెట్టేస్తుంటాడు. ఇప్పుడు నాకు, మీరు నమ్మండి నమ్మపోండి, దేవుని పరిచర్యలోకి రాకుండా అప్పులు తెచ్చిపెట్టాడు. అప్పులు నన్ను ఎత్తిన పెట్టాడు. కుటుంబ సభ్యుల బాధ్యతను నాకు అడ్డం పెట్టాడు. అర్థమైందా? ఎటు ప్రక్క నుంచి నేను కదిలి బయటపడటానికి వీలు లేకుండా ఆర్థిక బీదరికం, చాలా దీన స్థితిని
వాడు నా లైఫ్లోకి తీసుకొచ్చాడు. ఎవరు ఆదరించే పరిస్థితి లేదు, ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కష్టపడాలి, పైసలు సంపాదించాలి, ఫ్యామిలీ మొత్తం రొటేట్ కావాలి. అట్లా తెచ్చిపెట్టాడు. ఎందుకు? వీడిని ఫ్రీ వదిలాను అనుకో, వీడు ఖచ్చితంగా మనుషుల్ని ప్రభావితం చేస్తూ ఉంటాడు, వీడు మనుషులతో మాట్లాడుతుంటాడని నేను దేవుని పని చేయకుండా నాకు ఎన్నో అవరోధాలు తీసుకొచ్చి పెట్టాడు. అక్కడ దేవుడు నాతో మాట్లాడాడు, ఈ పోరాటంలో నువ్వు జయించాలి. నా ఇరుకు మార్గంలోకి ఎలాగైతే బలాత్కారంగా ప్రవేశించావో నా సేవలో కూడా అంతే సాహసంతో ప్రవేశించాలి. వెనకడుగు వేయవాకు నా కుమారుడా. భూమి మీద నువ్వు ఎదుర్కొనేటువంటి ఆ పరిస్థితులను తప్పించి నిన్ను పోషించి కాపాడలేనని నువ్వు అనుకున్నట్లయితే నిత్య జీవం ఇస్తానని నువ్వేమి నమ్ముతావు? కాబట్టి నేనున్నాను, నువ్వు వాటి వైపు చూడవాకు. ఏంటి ప్రభువా, చూడకపోతే ఎట్లా ప్రభువా? వడ్డీలు కట్టాలి, పైసలు, ఫైనాన్స్ వాళ్ళు, రకరకాల అక్కర్లు నాయన. అప్పట్లో స్పందన, షేర్ మూల అని సంస్థలు ఉండే. అవకాశం ఉన్న కడలా తీసుకొచ్చా. వారానికి ఇంతనే అమౌంట్లు కట్టాలా, ఏం చేయాలా, ఇవన్నీ ఎక్కడ కట్టాలి ప్రభువా? ఏమనుకోవా కేసయ్య, నా వల్ల కాదులే, నేను ఆ బిజినెస్ని దీవించని మళ్ళీ వర్క్ చేయించడానికి లైన్లోకి వెళ్ళిపోయాడు. వర్క్ మీద దృష్టి పెట్టి వెళ్తూ ఉంటే టీవీలో వచ్చే పాటలోంచి మాట్లాడుతున్నాడు నాతో. కరెక్ట్గా అదే చరణం. భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ముక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ఓ పేతురు, ఓ యోహాను, నాడుగుల జాడబట్టి నడువగరారా. ఓ పేతురు, ఓ యోహాను, ఓ యాకోబులారా, నాడుగుల జాడబట్టి నడువగరారా. నవ్వు వచ్చింది, ఏడుపు వచ్చింది. కరెక్ట్గా ఆ చరణం వచ్చి నా చెవులో పడింది. నేను రోడ్డు మీద వెళ్తుంటే దేనికోసం వెళ్తున్నా? పైసల సంపాదన కోసం వెళ్తున్నా. నేను చేసే వర్క్ అండ్ వ్యాపారం రెండు కలిసి ఉంటుంది, అది దానికోసం వెళ్తున్నాను నేను. ఆయన మాటలు నాకు వినపడుతున్నాయి. భుక్తిని వేటాడే యుక్తి ఇక మానుకోరా. అందరిలాగా నువ్వు కూడా అలాగే భుక్తి వేటలో పడితే నా భక్తి కూడా చేస్తాడు. నీ మీద నాకున్న ప్రణాళిక నెరవేర్చుకోవాలి, అనేక జీవితాలు వెలగాల్సి ఉంది నాయన. ఓ పేతురు, ఎవరు వాళ్ళు? శిష్యులు, తర్వాత సేవకులు. ఓ యోహాను, ఓ యాకోబులారా, నా అడుగుల జాడబట్టి నడువగరారా. అది పిలుపు కాదా? రారా, నేను పోషిస్తానయ్యా, నువ్వు భూమి మీద అవసరతల గురించి ఆలోచించవాకు. అట్లా కాదు ప్రభా, బతకలేనుడల్లా ఇది ఒక వేషం మరిగారు, ప్రతి ఒక్కడు ఏదో బైబిల్ సంకక తగిలించుకొని అడుక్కోవటం మొదలుపెట్టి అంటారు ప్రభా. మనుషులు పెట్టే మాటలకి నిందలకు భయపడతానంటావేవిరా? 100 అనుకుంటే అనుకొని వాళ్ళ ముందు నేను నిన్ను ఆశీర్వదించి వాళ్ళే సిగ్గుపడేటట్టు చేస్తా కదా, అంతేనంటావా? ఏమో ప్రభా, ధైర్యం చాలట్లేదు ప్రభా. ఇంత పెద్ద సైన్యాన్ని ఎదుకు రావాలంటే కష్టం ప్రభా, కష్టపడితేనే కాదు, సాధ్యం కావట్లేదు. అన్నీ వదిలేస్తే నాకు గతి ఏమగునో కదా. నీవు నమ్మిన ఎడల నా మహిమ చూస్తావు. ప్రియులారా, నేను దేవుని సేవలోకి కంప్లీట్గా రావడానికి ఎంత నలిగాను. దురాత్మలు ఎన్ని అడ్డుపడ్డాయి, ఎన్ని రకాలుగా వెనక్కి లాగినాయో. సేవలోకి వచ్చిన తర్వాత కూడా కఠినమైన పరీక్షలు చాలా ఎదురు. అయినా నువ్వు అన్నావుగా, నువ్వే మాటిచ్చావుగా, ఇక నా పరువు తీసినా నువ్వే, ఉంచినా నువ్వే, నీ చిత్తమే నాయనా అని అలాగ ఆయన వైపే చూస్తూ ముందుకు సాగాను. అలాగ చేయబట్టుకొని ఇప్పటిదాకా నడిపించుకుంటూ వచ్చాడు ఆయన. మొట్టమొదట నేను సేవలోకి సంపూర్ణంగా సమర్పించుకొని నేను చేసే ఉపాధి కూడా పక్కన పెట్టి 30 మంది బిడ్డలు గ్యాదర్ అవుతుంటే వాళ్ళ కోసం నేను సండే ఆరాధన స్టార్ట్ చేశాను. ప్రార్థన సండే ఆరాధన స్టార్ట్ చేస్తే వీడియో డైలీ సాయంత్రం పూట కూటం పెడుతుంటే 30 మంది వచ్చేవాళ్ళు. సండే ఆరాధన అనగానే 15 మంది వచ్చారు.
15 మంది సంఘం, వాళ్ళల్లో అందరూ మళ్ళీ అప్పులోళ్ళు, అందరూ ఇళ్లల్లో పనులు చేసుకునే వాళ్ళు, పాపం వాళ్ళకి నెలకి 1000 రూపాయలు వచ్చేదే కష్టం. వాళ్ళు ఇంకా పిన్న దశలో ఉన్నారు. ఒక దశమ భాగం తెచ్చి ఇవ్వటం వాళ్ళకి తెలియదు. దైవజనుడు తిన్నాడో లేదో తెలుసుకునే పరిస్థితి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నేను వర్క్ చేసేటప్పుడు నా జేబులో డబ్బులు ఉంటే వాళ్ళ స్పందన షేర్ మూలకి నేను కట్టేవాడిని. ఇప్పుడు వాళ్ళు నాకు సపోర్ట్ అంటే, అది తిని నేను బతకాలంటే అయ్యే పని కాదు. కానీ ఏం చేయాలి? ఆదివారం ఆరాధన జరిగింది, అంతా అయిపోయింది. కానుక బట్టల, ఏందన్నా చర్చిలో సహజంగా కానుక పడతారు, నువ్వు పట్టలేదు అని అడిగారు. డబ్బు కోసం కాదుగమ్మా, మీ ఆత్మ రక్షణ కోసంగా నేను సేవకు వచ్చింది అంటే, సరే నువ్వు పట్టకపోయినా మేము రెడీ చేస్తామని ఒక తమ్ముడు పోయి ఒక డబ్బా తెచ్చాడు. ఒక డబ్బా తెచ్చి ఆ పాక నెట్టాడి కట్టాడు. 2 తీగలు తెచ్చి దాన్ని కట్టాడు. ఏంటిదే ఏదన్నా? హుండి అన్నా, కానుకల బాక్స్ అన్నా అన్నాడు. ఓహో సరే. ఆ డబ్బాలో ఒక పక్క తల విందులు చేసి ఒక చిన్న రంధ్రం పెట్టి దానిలో మాకున్నది మేము వేస్తాం, ఇది దేవుని కొరకు నువ్వు వాడతావు, ఏం చేస్తావు నీ ఇష్టమని, ఇది నీవు బ్రతుకున్నట్లు పని జరుగున్నట్లు మేము వేయాల్సి ఉంది అని ఆ 15 మంది స్పందించారు. 15 మంది మరి అప్పులోళ్ళు కదా, వాళ్ళందరూ తీసుకొచ్చి అందులో వేసిన మొదటి అర్పణ ఎంతో తెలుసా? 60 రూపాయలు. ఏమండి, 60 రూపాయలు 6 రోజులు నేను గడవాలా? ఊహించు ఒక్కసారి. ఒక భార్య భర్త 2 పిల్లలు జీవించాలి అంటే సగటున ఒక నెలకి కనీసం 10,000. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పట్లోనే కనీసం 8 నుంచి 10,000 అవుతుంది ఫ్యామిలీ. నాది పెద్ద ఫ్యామిలీ అయినా సరే నేను దేవుని కొరకు డిసైడ్ అయి ఉన్నాను. ఎవరిని నేను చేజాప అడగలేదు, వాళ్ళే స్పందించి వేశారు. అది చూస్తే 60 రూపాయలు. ఈ 60తో 6 రోజులు దొల్లించాలా సేవ? కానీ ఏమండి, మీకు చోద్యంగా అనిపించట్లేదా? ఎలా సాధ్యం? ఒక్కరోజు ఫుడ్కి వచ్చింది అది. కానీ మీరు నమ్మండి, 60 అలానే ఉంది. 6 రోజులు దొల్లిచ్చాడు దేవుడు. 6 రోజులు ఎవరో ఒకరు రావటం, ఏదో ఒకటి హెల్ప్ చేయటం, ఆ టైంకి ఆ పూటకి అలా గడిచిపోవటం. కఠిన పరిస్థితులను తీసుకొచ్చి నా ముందు ఉంచాడు. శత్రువు తీసుకొచ్చి శోధించాడు, వెనక్కి లాగటాన్ని చూశాడు. ఈ బాధలు తట్టుకోలేవరా బాబు, మనం మళ్ళీ ఏదో ఒక మార్గంలోకి వెళ్ళిపోదాం, మన వల్ల కాదు అనేటట్టుగా నాకు విరక్తి పుట్టిడని ట్రై చేశాడు. అయితే ప్రతి ఘట్టంలో దేవుడు చేయబట్టుకున్నాడు. ఏమండి, మరి ఒకసారి అయితే ఒక ఆఫర్ వచ్చింది. ఒక మహాతల్లి గారు మరి పరిచర్య చేసేటువంటి సేవకులకి 1,200 రూపాయలు ఇస్తున్నారు. వారి మిషన్లో సేవ చేసినటువంటి సేవకులకి మనం కూడా పోయి ఆ మిషన్లో చేరితే మనకు కూడా ఒక 1,200 రూపాయలు వస్తాయి, ఏదో ఇల్లు గడిచే దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ఒక దైవజనుడు పాపం నాకు చెప్పాడు. ఆయన ఈ ఆర్థిక బాధలు తట్టుకోలేక ఆ మిషన్లో చేరిన వ్యక్తి. అప్పుడు నేను తర్జన పడ్డా, ఏం చేయాలి? ఆ మిషన్ కిందకి వెళ్ళిపోవాలి, ఆ బోర్డు పెట్టేసేయాలి, వాళ్ళ సిద్ధాంతాలు ప్రకటించాలి, ఏం చేయాలి? ఇంట్లో పరిస్థితే ఎప్పటికప్పుడు, ఏ రోజుకి ఆ రోజు, ఏ పూటకి ఆ పూట. అయితే ఎవరిని అడగని ఇట్లా, ఎవరిని చేజాపని ఇట్లా, అలాగని ఇంట్లో లేమి ఉండని ఇట్లా అన్నీ నడిపిస్తాను అన్నాడు. కాకపోతే చేతుల్లో అయితే ఏం చేయాలి? అప్పుడు నడుములు నొప్పులు పడుతున్నాయా, కొంచెం ఇబ్బందిగా ఉందా? సరే ఒక్కసారి అట్లా లేచి నిలబడి కూర్చుంటారా మళ్ళీ? సరే ఎందుకులే, నేను వదిలేస్తాలే, ఈసారి ఎప్పుడైనా చెప్తా, సరేనా? ట్రై చేయండి ఊరకు. మరి అట్లా లేచి కూర్చుంటే దానికి ఏం లేదా? సరే ఎవరికైనా నడువు నొప్పి ఉంటే అట్లా లేచి కూర్చుండి, ఏమనుకోను. నేను మాత్రం ఆపను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పేది నా పర్సనల్ ఇది. మరి ముందుకు పోయేవాడిని వెనక్కి రావటానికి దయ్యాలే మామూలు పోరాడతాయా? విరక్తి పుట్టిటానికి, సేవ చేయకుండా చెడగొట్టడానికి. ఇక ఆ రోజు ఫైనల్ చేసి చెప్పాలా. ఆ రోజు నేను వస్తాను బ్రదర్, మీరు చెప్పాలి, నాకు సాయంత్రం వస్తాను, నేను చెప్తే నేను సోదరికి పరిచయం చేస్తాను అన్నాడు. ఇంకా నేను ఫిక్స్ అయ్యా,
ఏమన్నా కానీ ఏసయ్య నా వల్ల కాదు, నేను జాయిన్ అవుతా దానిలో కానీ అనుకున్న మనసులో ఒక బుక్ చదువుతున్నా, దేవుని వాక్యం. ఆ బుక్లో చదువుతూ ఉంటే 4 మాటలు నాతో స్ట్రైట్గా మాట్లాడాడు దేవుడు. ఏమన్నా తెలుసా? ఈ రోజుల్లో కొంతమంది సేవకుని బయలుదేరి కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులకు తట్టుకోలేక, దేవుడు పెట్టిన పరీక్షకు నిలవలేక అహబు రాజు కింద జీతగాళ్ళైన ప్రవక్తల్లాగా మారిపోతున్నారు. అహబు రాజు కింద జీతగాళ్ళైన ప్రవక్తలు ఉన్నారు, డబ్బులకు ప్రవచించే ప్రవక్తలు. అట్లాగా మారిపోతున్నారు. దేవునికి కావాల్సింది అహాబు రాజు మోచేతి నీళ్లు తాగేటువంటి జీతగాళ్ళైన ప్రవక్తలు కాదు. అహాబు రాజుని వాని భార్య అయిన యెజబేలు ఆగడాలను ఎండగట్టే ఏలియాలు కావాలి. కెరీతు వాగు దగ్గర దేవుడు పంపించే కాకి కొరకు మోకాళ్ళేసి ఎదురు చూసేటువంటి ఏలియాలు కావాలి. అలాంటి వాళ్లతో దేవుని పని బలంగా జరుగుతుంది, కానీ జీతగాళ్ల వల్ల పని జరగదు అని మాట్లాడాడు. పెళ్ళుమని కొట్టినట్టుంది ముఖానికి. ఇంట్లోనా కష్టంగా ఉంది. ఇక ఏదన్నా స్టెప్ తీసుకుందామంటే ఇంత మాట వచ్చేసింది. ఇక అప్పుడే డిసైడ్ అయిపోయా, ఏమి లేకపోతే పస్తులైనా ఉందాం, కానీ దేవునికి నచ్చని పని నేను చేయకూడదు. మిషన్ లేదు, గీషన్ లేదు, ఎందులో నేను జాయిన్ అవను, ఎందులో నేను చేరను, నాకేది వద్దు, ఆయనే చూసుకుంటాడు. వెళ్ళి మోకాళ్ళేసి కన్నీరు విడిచి ప్రార్థన చేసినందుకు క్షమించయ్యా, ఇంకెప్పుడు అలా ఆలోచించను, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, ఎప్పుడు ఆలోచించను, నన్ను మన్నించు, నువ్వు పెడితే తింటాను, లేకపోతే ఉంటాను, ఫస్ట్ నేను పరిచర్య వదిలేనయ్యా. స్టార్టింగ్లో డౌట్లు తమ్ముడు, తట్టెడు డౌట్లు. నాకు సేవకు రమ్మంటావు, నాకేం తెలుసాయా? అరే నాకు బలిపీఠం దగ్గర నిలబడాలంటేనే ధైర్యం చాలదు. ఆడాళ్ళకి ఎంత తెగువో, సాక్ష్యాలు చెబుతారు మైకులు తీసుకొని, డింగ్ డింగ్ మని పోయి కానుకలు వేస్తుంటారు, అంత భయంకరంగా ఉంటుంది లేడీసు. అసలు వాళ్ళకున్న ధైర్యం కూడా నాకు లేదు. నేను అసలు నిలబడాలంటేనే మహాసిగ్గు. నిజమండి, చర్చిలో కానుకేయటానికి పోతే అందరిని చార్జ్ చేసుకొని పోయి వస్తాను. ఇప్పుడు కూడా స్ట్రైట్గా ముఖాల్లో చూడబుద్ధి కాదు, కొన్నిసార్లు సిగ్గేస్తుంది, ఎందుకో పక్కది. అంత సిగ్గు కలిగిన అసలు సిగ్గు లేనివాడు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవా నాకు సిగ్గు ఎక్కువ, నిలబడలేను, మాట్లాడలేను, ఆర్థిక ఇబ్బందులు అయ్యా, నాకేం తెలుసు అయ్యా వాళ్ళకు బోధ చేయటానికి. అప్పుడు మాట్లాడాడు, నా కుమారుడా, నా బిడ్డల్ని చూడు, నశించిపోతున్న ఆత్మల్ని చూడు. ఒక బిడ్డని తల్లి కోల్పోతే ఎంత బాధపడిద్దిరా. నా చేతులతో నిర్మించుకున్న నా పిల్లలు అమాయకంగా అగ్నిగుండానికి వెళ్తుంటే నేను ఎంత బాధపడుతున్నానో చూడయ్యా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అన్నావే, నా సంతోషాన్ని వెతుకుతున్నాను అన్నావే, నేను దేన్ని బట్టి సంతోషిస్తానో తెలుసా? ఒట్టిగా మోకాళ్ళే, నిన్ను నాకు మోకాళ్ళుని ఒట్టిగా స్తోత్రం అంటే కాదురా, నన్ను గూర్చిన సాక్ష్యం ప్రకటించి మారు మనసు లేని ఒక వ్యక్తిని మారు మనసులోకి నడిపించి ఒక ఆత్మను రక్షిస్తే నేను సంతోషపడతానయ్యా. నన్ను ఎరగని నా బిడ్డలు ఎంతోమంది నశించిపోతున్నారు. నీలాగే కొంతమంది రక్షణలోకి వచ్చారా, వాళ్ళు నా కొరకు వాడబడతారు, ఆత్మల్ని కాపాడతారని ఆశపడ్డానయ్యా. కానీ నన్ను మోసం చేశారా. నేను ఇచ్చే ఆశీర్వాదాల కోసమే వాళ్ళు నన్ను విశ్వసించారు, అవి మాత్రం పొందుకొని పక్కన పెట్టారు, కానీ వాళ్ళ నుండి జరిగిద్ది అనుకున్న పరిచర్య జరగలేదు. నువ్వు కూడా నన్ను అంతే చేస్తావా? ఆయన మాటలు